పద వరి కోద్దాం. నాకు వరి కోయడం రాదు. ఆడపిల్లల గొంతులు కోసి కోసి నీకు అలవాటు అయిపోయింది, ఇంకెటు కోయడం వచ్చు. దీంతో గొడవ ఎందుకులే, కోసేద్దాం. చూసావా కొట్టి, నీకంటే ఎంత స్పీడ్ పని చేస్తున్నాను. ఆడపిల్ల గొంతులు కోసి కోసి అలవాటు అయిపోయింది కదా. నువ్వు అలాగంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాను నేను. అవునులే, ఆడపిల్లల గొంతులు కోసే టైం అయింది కదా, వెళ్ళు. అలా అంటున్నావు, అసలు నేను ఎవరి గొంతు కోసాను? ఇష్టం లేకపోయినా నన్ను పెళ్లి తీసుకుని నా గొంతు కోసేవు కదా. మరొకసారి గొంతు కోసే అంటే నా గొంతు కోసం చచ్చిపోతాను. అవునులే, అందరు గొంతులు కోయడం అయిపోయింది, ఇప్పుడు ఉన్నది నీ గొంతే. నీ గొంతు కోసం చచ్చిపో.